హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నిన్ను తలగా నియమించుడు కానీ తోకగా నియమించుడు. దేవుడు మనల్ని ఎప్పుడు తలగా నియమించుతాడు కానీ తోకగా ఎప్పుడు మనం నియమించడు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 14 వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. అవిధేయత వలన కొని తెచ్చుకున్న శాపం, దేవుని మీద తిరుగుబాటు చేయటం వలన తెచ్చుకున్న శాపం. విధేయత వలన దేవుని యొక్క దీవెనల గురించి మోషే భక్తుడు వివరించాడు. విధేయత ఉన్నట్లయితే దేవుడు ప్రతి దీవెన మనము తెచ్చుకుంటాము. మనం తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచుతున్నట్టుగా చూస్తున్నాము. దేవుడు తలగానే నియమించిన కొందరి గురించి మనం తెలుసుకుందాం. మోషేను దేవుడు తలగా నియమించాడు. దేవుడు ఎవరి నుంచి మొట్టమొదటిగా మోషేను దేవుడు తలగా నియమించిన. ఆదికాండము 41వ అధ్యాయము 40వ వచనం, 44వ అధ్యాయము 45వ వచనం. దేవునికి నమ్మకముగా జీవించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని దేవుడు అతన్ని తలగా నియమించాడంటే దేవుడి దగ్గర నమ్మకం. లోకంలో మనము కూడా దేవుని యొక్క నమ్మకం ఉన్నట్లయితే మనల్ని తలగానే ఉంచితే తోకగా ఎన్నడూ ఉంచడు. రెండవదిగా మోషేను దేవుడు తలగా నియమించాడు. యోసేపును దేవుడు తలగా నియమించాడు. ఈ లోకంలో యోసేపుని దేవుడు అందరూ అన్నదమ్ములు అన్నదమ్ములు అందరూ విడిచిపెట్టి తోసేశారు, కానీ దేవుడు ఒట్టుగా తలగానే ఉంచాడు. ఎందుకని? దేవునికి విధేయత కలిగి జీవించాడు. దేవుడికి తగ్గింపు జీవితం కలిగి, వినయము కలిగి, విధేయత కలిగి జీవించాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 9-7 వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. దానియేలు దేవుడిని తలగా నియమించిన. మూడవదిగా దానియేలును దేవుడు తలగా నియమించను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనము, 1వ వచనము, 3వ అధ్యాయం 2వ వచనం వచ్చినట్టుగా దేవుని మహిమకరంగా జీవించింది. లోకంలో దేవుడిని మహిమపరిచేవాడిగా దానియేలు ఉన్నాడు కనుక అతన్ని తలగా నియమించినట్టుగా చూస్తున్నాను. ముగింపు. తల అనేది పరిస్థితుల్లో కనబడి నడిపించటకు, ఆలోచించటకును సాదృశ్యంగా తల అనేది ప్రతి మనిషిని మానవుడిని నడిపించడానికి అది సాదృశ్యంగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు తన ప్రజలను లోకానికి తలగా నియమించాడు కానీ కనుక మన దేవుని బిడ్డలమైన మన బిడ్డలమైన మనము నీవు లోకం వైపు వెళ్ళకుండా అటు ఇటు వెళ్ళక ప్రత్యేకంగా జీవించు. దేవుని వైపు చూస్తూ దేవుని వైపు మనం ఉండాలి, కానీ అటు ఇటు వెళ్ళకుండా జీవించాలంటే చూస్తున్నాం. దేవునికి విధేయతగా జీవించిన ఆయన నిన్ను పైగానే ఉంచుతాడు కానీ తాకుగా. దేవుడికి విధేయతగా ఎవరైతే ఉంటారో వారిని తలగానే ఉంచుతారు కానీ తోకగా ఎన్నడూ కూడా ఉంచడు. కనుక క్రిస్టాఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కనుక సబ్స్క్రైబ్ చేసేదిగా కోరుచున్నాను. ఆమేన్.